ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో దేవర ఒకటి. RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా దేవర్కు సంబంధించిన క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఈ మూవీ డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దేవర్లోని పవర్ఫుల్ డైలాగ్ లీక్ అయినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. సాదా సీదా మగాళ్లు కావాలా, ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా అనే డైలాగ్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ఈ డైలాగ్ వింటే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. చాలా కాలంగా ఎదురుచూస్తున్న తారక్ అభిమానులకు ఈసారి ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 4 దశాబ్దాల నుంచి మకుటం లేని మహారాజుగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుని ముందుకు దూసుకువెళుతున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న విశ్వంభర సినిమా కోసం తీవ్రంగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాతో తను ఎలాగైనా సరే భారీ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. అందుకోసమే ఈ సినిమాను దర్శకుడు కూడా ఎక్కడా తగ్గకుండా భారీ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ ఉందట. అందులో దాదాపు 500 మంది దాకా ఫైటర్స్ పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో అటు వశిష్ఠ ఇటు చిరంజీవి ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారో అనేది వేచి చూడాలి. మరి దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారన్న వార్తలు ఎంతో కాలంగా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు సరికొత్త ట్రైనింగ్ సైతం తీసుకుంటున్నాడట. అలాగే ఈ సినిమా కోసం తన లుక్ మొత్తం మార్చేశాడు. లాంగ్ హెయిర్ తో హాలీవుడ్ రేంజ్ హీరోలా మారిపోయాడు మహేష్ బాబు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ సైతం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు మేకర్స్. ఇక మహేష్ బాబుకు జోడీగా ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అనంత్ అంబానీ, రాధికా మర్చెట్ల వివాహానికి బాలీవుడ్ ప్రముఖులంతా అటెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ 5 రోజుల పెళ్లి సంగీత్తో పీక్స్ కి చేరుకుంది. విదేశీ పాప్ గాయకుడు జస్టిన్ బీబర్ ఇప్పటికే తన ప్రదర్శన ముగించి తిరుగు పయనమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా రాధికా అనంతల పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాడు. చరణ్తో పాటు అతడి సతీమణి ఉపాసన కూడా ఈ పెళ్లిలో సందడి చేయనున్నారు. మలయాళీ చిత్రాలు కొన్నాళ్లుగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఎలాంటి హడావిడి లేకుండా విడుదలైన చిన్న సినిమాలు ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతున్నాయి. తాజాగా మరో సూపర్ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. అదే మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన టర్బో. ఈ ఏడాది మే 23న థియేటర్లో విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ కమర్షియల్ గా ఆశించిన కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇక థియేటర్లలో సూపర్ సక్సెస్ అయిన ఈ మూవీ ఆగస్టు 9 నుంచి ఓటీటీలోకి రాబోతోంది.